వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈరోజు న్యూస్ పేపర్లో ఏముంది, మరి ఎలాంటి అంశాలు పేపర్లో వచ్చినాయి అనేది ఒక్కసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో చూసుకున్నాం. ఇక్కడ నా మాటకు విలువేది రగులుతున్న మంత్రులు, మంత్రులను నమ్మిన సీఎం, సీఎంని నమ్మిన మంత్రులు. గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి మన తెలంగాణలో చూసుకున్నట్టయితే ఈ మంత్రుల గురించి చాలా వరకు మనం మాట్లాడుతూనే ఉన్నాం. కొంతమంది అయితే అసలు మా చేతిలో ఏం లేదు అనే ఎత్తేసిన వైనాన్ని కూడా మనం చూసిన పరిస్థితి అయితే. ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది ఒకసారి అయితే మనం చదివే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతర. సీఎం రేవంత్ రెడ్డి కర్ర పెత్తనంపై మంత్రులు గరం గరం. తమను ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారంటూ ఆవేదన. ప్రజల ముందు డమ్మీలుగా చూపిస్తున్నారని ధ్వజం. విజయాలు తన ఖాతాలో, వైఫల్యాలు మా నెత్తిమీద వేస్తారా? ప్రతి శాఖలో షాడో మంత్రులను పెట్టారంటూ నిప్పులు. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే చాలా న్యూస్లో చూస్తే షాడో, అసలు మేము పేరుకి మాత్రమే ఉన్నాము, మేము అసలు నడిపిస్తలేము, మా ఏవి చూడాలన్నా కూడా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి అసలు మంత్రులే స్వయంగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసినాం. ఇక మంత్రులంటే నమ్మకం, గౌరవం అస్సలే లేదని ఆవేదన. గిట్లయితే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదని స్పష్టీకరణ. నిజంగా మరి మంత్రులకు విలువ లేకుంటే మరి వాళ్ళు మంత్రులే, సొంత పార్టీలో ఉన్న మంత్రులే మరి సీఎంని వ్యతిరేకిస్తున్నారంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మరి అసలు ఏం జరిగిందో చూద్దాం. ముఖ్యమంత్రి కర్ర పెత్తనంపై మంత్రులు మండిపడుతున్నారా? కీలక ప్రాజెక్టులు, పాలసీ నిర్ణయాలు, సాధారణ పాలనపరమైన వ్యవహారాల్లో మంత్రులను కాదని సీఎం ఒంటెత్తుపోతున్నారా? తన దగ్గర పెట్టుకున్న 11 కీలక శాఖలు చాలక సహచర మంత్రుల శాఖల్లోకి తరచూ వేలు పెడుతున్నారా? ప్రతి శాఖలో తమ మనిషిని కీలకంగా పెట్టుకొని వ్యవహారం నడుపుతున్నారని కాంట్రాక్టులు, కమిట్మెంట్లు, కమిషన్లు, కబ్జాలు ఏమైనా వన్ మ్యాన్ షో అనే సంకేతాలు ఇస్తున్నారా? బ్యూరోక్రాట్స్కి పోస్టింగ్లు ఇస్తున్నప్పుడే తన ఆదేశం లేదా తన ఆప్షన్లోని షాడో సీఎంఓ నేతలను ఆదేశాలు మాత్రమే అమలు చేయాలంటూ ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారా? మంత్రులు, బ్యూరోక్రాట్స్ మధ్య ఉద్దేశపూర్వకంగా అంతరాన్ని పెంచే ఐఏఎస్లు, ఐపీఎస్లను మంత్రుల మాట వినకుండా చేస్తున్నారా? కేబినెట్ సహచరులు, ముఖ్యమంత్రికి మధ్య ఏర్పడిన అగాధం రోజు రోజుకి పెరిగి పెద్దదవుతుందా? సీనియర్ మంత్రులు ఒకవైపు, సీఎం మరోవైపు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా? ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తుంది. అంటే గత కొన్ని మంత్స్ మనం బ్యాక్ వెళ్తే ఒక మంత్రి ఏమంటారు, గనుల శాఖ గురించి అక్కడ చూసుకున్నట్టయితే నైని బ్లాగ్ గురించి, సింగరేణి నైని బ్లాగ్ గురించి ఎట్లాంటి వార్తలు వచ్చినాయో మనం చూసినాం. అక్కడ కూడా మంత్రి పేరే వినపడింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. వీళ్ళందరూ మంత్రులే కదా. మరి అసలు ఏం జరిగింది? మరి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ కాంగ్రెస్ ఒకవైపు, లేకపోతే సైకిల్ కాంగ్రెస్ ఒకవైపు అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు మంత్రులలో కూడా చీలికలు వచ్చినాయి. అసలు మంత్రులు అందరూ ఒకవైపు, సీఎం ఒక్కడే ఒకవైపు అనే వార్తలు కూడా వింటున్నాం. అదే ఇప్పుడు మన నమస్తే తెలంగాణలో వేసిండు. ఇంకా మొత్తం పూర్తిది మనం చూడాలి అనుకుంటే పేజ్ నెంబర్ 2వ పేజీలో చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశాలు రోజు రోజుకి సన్నగిల్లుతున్న నేపథ్యంలో గుడ్డి దీపం వెలుగులోనే ఇల్లు చక్కదిద్దుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు. పరిపాలనలో తమతో సంప్రదింపులు లేవని, ప్రతి నిర్ణయం ఏకపక్షమేనని, ప్రతి పాలసీ వెనుక సొంత ప్రయోజనమే పరమావధిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మరో సీనియర్ మంత్రి కుండబద్దలు కొట్టిండ్రు. 1,50,000 కోట్ల విలువైన మూసీ ప్రాజెక్ట్ టెండర్ అయినా, 5 లక్షల కోట్ల విలువైన హిల్ట్ పాలసీ అయినా, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన 2,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్ అయినా, ఎంత తిన్నా తరగని గని సింగరేణి టెండర్ అయినా, చివరికి 54 కోట్ల సెల్ ఫోన్ కొనుగోలైనా, పని ఏదైనా ముఖ్యమంత్రి సూచించిన మనుషులు లేదా ఆయన బినామీలకు మాత్రమే పోతున్నాయని పేరు చెప్పటానికి ఇష్టపడని సీనియర్ మంత్రి ఒకరు వాపోయారు. మీరు చేస్తున్నది ఆరోపణే కదా అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ, మీరు అడిగారు కాబట్టి నేను చూసిన అంశాలను మీకు చెప్తున్నానని, దాన్ని ఏది అనుకుంటే అది అని గట్టిగా చెప్పడం గమనార్హం. సో ఇది నేను ఇందాక చెప్పినట్టే సింగరేణి నైని బ్లాక్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సెల్ ఫోన్ది మన సీతక్కది,
ఇక్కడ అంటే అంతమంది ఏదైనా కూడా పేరుకు మాత్రమే వాళ్ళు నిల్చున్నారు. కానీ దాని వెనకాల మాత్రం వేరే వాళ్ళు నడిపిస్తున్నారు. అసలు వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. అందుకే కొన్నిసార్లు వీళ్ళు మాట్లాడడానికి కూడా అంటే అది ఏం జరుగుతుందో తెలియక వీళ్ళు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అనేక సందర్భాలలో వాళ్ళు మాట్లాడినప్పుడే చాలామంది చెప్తున్నారు. ఆహా లేదు, ఇది వీళ్ళు వీళ్ళు చేసి ఉండరు, దీని వెనకాల ఎవరో ఉన్నారు, అందుకే వీళ్ళు ఇట్లా మాట్లాడలేకపోతున్నారు అని చెప్పేసి చాలా సందర్భాలలో మనం చూసినాం. సో మొత్తానికైతే ఇది జరుగుతుంది. ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ చూస్తున్నట్టే ఆర్టీఏలో మంత్రి ప్రమేయం లేకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయని ఆ శాఖ మంత్రి తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీఎం నమ్మకస్తుడు రాజ్యాంగేతర శక్తిగా మారి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఆర్టీఏలో మంత్రి మాటకు విలువ లేదు, కానీ సదరు రాజ్యాంగేతర శక్తి మాట శాసనం అని చెప్తున్నారు. ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు ఆయన ప్రమేయం లేకుండానే జరిగిపోయాయని, పైగా సదరు మంత్రి నోటి దురుసుతనంతోనే ఆర్టీసీ కార్మికుల సమ్మె వరకు వచ్చారని సీఎం ఉల్టా ఆయననే నిందించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొంతకాలం పాటు ఆర్టీసీలో చిక్కులు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు ఆర్టీసీలో చిక్కీలు మక్క బఠానీలు ఇచ్చే పథకం అమలైంది. నిజంగానే ఇక్కడ ఏంటంటే కొన్ని రోజులు నిజంగానే ఇచ్చిండ్రు, స్నాక్స్ టైపు ఇచ్చిండు. ఇందులో నేను కూడా చూసిన అనమాట, కొంతమంది చెప్పడం నేను కూడా విన్నా. మంత్రిగా తన ప్రమేయం లేకుండానే ఆ కాంట్రాక్ట్ని ఒక కీలక అధికారి అయిన బంధువుల పేరుతో తీసుకున్నట్టు సదరు నేత అనుచరులతో చెప్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది రవాణా శాఖలో చెక్ పోస్టు రద్దు, ఏసీబీ దాడుల సదరు మంత్రి ప్రమేయం లేకుండానే జరిగిపోయాయని, అప్పటి నుంచి సదరు మంత్రికి ఆ శాఖ నిర్వహణ చేత కావట్లేదని తప్పుడు ప్రచారం మొదలుపెట్టి అసమర్థ ముద్ర అంటగట్టారని చెప్తున్నారు. ఏం చేయాలన్నా పైనుంచే చేయాలనే సంకేతాలు పంపినట్టు చెప్తున్నారు. నిజంగానే ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు, కానీ కొన్ని రోజులు మాత్రమే అది జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ వినలే నేను బస్సులల్లో ఇట్లా ఈ చిక్కీలు కానీ ఏవైతే ఇప్పుడు చెప్పిండ్రో ఇవేవీ జరగట్లే. ఇందాక నేను చెప్పినట్టు సినిమాటోగ్రఫీ ఇది మనం తెలిసిందే కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తను టికెట్ ప్రైజింగ్ గురించి మాట్లాడితే నా చేతిలో ఏం లేదని చెప్పేసి అంతా వాళ్ళే నాకు తెలియకుండానే అన్ని జరిగిపోయినాయి అని చెప్పేసి తను కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడింది మనం చూసినాం. వీళ్ళు ఎంతసేపు మా చేతిలో ఏం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు మరి ఇట్లా? సీఎం ఏమో ముందుంటాడు, మనుషుల పేరుకి వీళ్ళు ఉంటారు, కానీ రాష్ట్రానికి ఎవరికి ఏమీ లేదు. మరి ఎవరి జేబులు నిండుతున్నాయి ఇక్కడ? నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఏం జరుగుతుంది? రాష్ట్రంలో మంత్రులు ఏం చేస్తున్నారు? ఎంతసేపు మాకు ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు, నన్ను మోసం చేసినట్టు ఆయన మాట్లాడతారు. ఆయన నియోజకవర్గంలో ఆయనకు మంచి పేరు ఉన్నది. కానీ ఏంటంటే కొంతమంది విశ్లేషకులు మాట్లాడేది ఏంటంటే అసలు సీఎం రేవంత్ రెడ్డి స్థాయి వేరు, రాజగోపాల్ రెడ్డి స్థాయి వేరు. రాజగోపాల్ రెడ్డి ముందు అసలు సీఎమే ఇంకా చిన్నోడు చెప్పాలంటే. సీఎం రేవంత్ రెడ్డి ఆ క్యాబినెట్లో ఆయన కూర్చోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కొంతమంది విశ్లేషకులు ఈ మధ్యకాలంలోనే మాట్లాడినారు. అసలు ఎందుకట్లా మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి అంత సామర్థ్యత లేకుండా పోయిందా? రాష్ట్రాన్ని ఒక గాడిలా నడిపించడే అంత సామర్థ్యత లేదంటారా? ఇక్కడ కొన్ని వార్తలు చూస్తుంటే సొంత మంత్రులు ఈ మాటలు మాట్లాడుతుంటే మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది మనమే అర్థం చేసుకోవాలి. ప్రజలకి వీళ్ళు సవాల్ విసురుతుండ్రా? అంటే మీరు ఎవరిని నమ్మకండి అని చెప్తున్నారా? మంత్రులైనా నమ్మకండి, సీఎం అయినా నమ్మకండి అని చెప్తున్నారా? వాళ్ళే ఇంకా నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాదని వాళ్ళే డిసైడ్ అయిపోతున్నారా? మరి చూద్దాం ఏం జరుగుతుందో.